హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళైతే నేను మీకు దహి వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మినప్పప్పుని 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలాగ గట్టిగా పిండి ఆడుకోవాలి. మరీ గట్టిగా చేయకండి, ఇంత కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది. తర్వాత పెరుగుని కొంచెం మజ్జిగలా చేసుకొని తాలింపు వేసుకొని ఉప్పు అది సరిగ్గా ఉందో చూసుకోండి. 1 లీటర్ వరకు వాటర్ వేసేసుకోండి. హాఫ్ లీటర్ పెరుగుకి లీటర్ 1.5 లీటర్ వరకు మనకి వాటర్ వేసుకోవచ్చు. సో గారెలు వేయడం వచ్చు కదండి అందరికీ. సో గారెలు అయితే ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత హాట్ వాటర్లో సాల్ట్ వేసి వేడి చేసి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్లో గారెలు తీసి ఈ వాటర్లో వేయాలండి. ఇలాగా వేసి ఏం చేయాలంటే, మనం మజ్జిగ పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగలో ఇలా వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా మజ్జిగ అనేది బాగా పీల్చుకొని మెత్తగా ఉంటాయండి, గట్టిగా ఉండవు. సో ఇదొక టిప్ అండి. సో ఇది ఏం చేయాలంటే, ఒక 1 అవర్ పాటు బాగా తినే ముందే మనం 1 అవర్ పాటు వేసుకుని ఇలా ఉంచుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో 1 అవర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. 1 అవర్ అయిందండి. ఇలా చూడండి ఎంత బాగుందో అసలు. చాలా మెత్తగా మనకి మొత్తం పెరుగంతా దానిలో వెళ్ళి బాగా ఉండదు. తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.